ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యం కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఈ రోజున మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గురించి, దేవుని యొక్క వాక్యం మనము విందాము. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. చాలు ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించగలిగినట్లయితే మనం ఆశీర్వదించబడాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మనం ఆత్మీయంగా, అలాగే శారీరకంగా, అన్ని విషయాల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశీర్వదించబడాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. వాక్య భాగంలో మనం గమనించగలిగినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు, 28వ వచనం చదవమ్మా. దేవుడు 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడే. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలించాలన్నది, అభివృద్ధి పొందాలన్నది, ఆశీర్వాదం పొందాలన్నది అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన వారలారా, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని దేవుడు పలికాడు. హల్లెలూయా. మనం ఏలుబడి చేయాలన్నది, పరిపాలించాలన్నది, అలాగే ఫలించాలన్నది, ఆశీర్వదించబడాలి అన్నది దేవుని యొక్క చిత్తం, దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన వారలారా, వాక్య భాగములో మనము గమనించగలిగినట్లయితే స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. మనల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడు ఆశీర్వదించాడు? నిన్ను పుట్టించినప్పుడే, నీ భూమి మీద పుట్టినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగములో మనము గమనించగలిగినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. ఎప్పుడు? మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారిని ఆశీర్వదించెను. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగాలు గమనిస్తే వారిని
సృజించి వారు సృజించబడిన దినమన, వారు చేయబడిన దినమన వారిని ఆశీర్వదించను. మీకు ఆశీర్వాదం కావాలా వద్దా? కావాలా? అందరికీ కావాలి, నాకు కావాలి. ఈ ప్రపంచంలో దీవెన అందరికి కావాలి, ఆశీర్వాదం అందరికి కావాలి. ఎవరైనా దరిద్రం కోరుకుంటారా? అప్పులు కోరుకుంటారా? నాశనం కోరుకుంటారా? ఎవరు కోరుకోరండి. అందరు కూడా దీవెన కోరుకుంటారు, అభివృద్ధి కోరుకుంటారు. అయితే ఒక సత్యం ఏంటంటే, దేవుడు నిన్ను సృజించిన దినమున ఎప్పుడో నిన్ను ఆశీర్వదించాడు. స్తోత్రం కలుగునుగాక. అది యాక్టివేషన్ అవ్వాలి. నువ్వు ఆశీర్వదించబడ్డావున్న సంగతి నీకు తెలియాలి. గొప్ప దేవుడు నిన్ను సృజించి నిన్ను ఆశీర్వదించాడని, ఈ భూమిని భూమి మీద ప్రాకు సమస్తాన్ని ఏలుబడి చేయాలని, పరిపాలించాలని, నువ్వు ఫలించాలని, అభివృద్ధి పొందాలని, ఈ భూమిని నిండించి విస్తరించి వ్యాపింపజేయబడాలన్నది దేవుడి చిత్తమని నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు ఆలోచించినప్పుడు, అవును కదా, నిజమే కదా, నేను ఆశీర్వదించబడిన బిడ్డను కదా అని నీకు తెలిసినప్పుడు ఆశీర్వాదం నీలో ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. నువ్వు నమ్మాలి, మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, రక్షణ పొందాలి. నువ్వు దేవుడికి బిడ్డవ్వాలి, దేవుడికి కుమార్తె అవ్వాలి, దేవుడికి సొంతమైపోవాలి. అప్పుడు ప్రియమైన వాళ్ళ తన బిడ్డల్ని దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు, తన బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు. దేవుడిచ్చే దీవెన తరిగిపోయేది కాదు. దేవుడిచ్చే దీవెన వాడుకుంటే, ఉపయోగించుకుంటుంటే అయిపోయేది కాదు. ఒక పక్క వాడుకుంటుంటే, ఒక పక్క ఉపయోగించుకుంటుంటే ఇంకా ఇంకా తరిగిపోని దీవెనలు, తరిగిపోని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తానే ఉంటాడు. నువ్వు ఈ భూమి మీద ఆశీర్వదించబడిన బిడ్డవే. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, ఆయన ఆశీర్వదించే బిడ్డల్ని ప్రత్యేకపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. తన బిడ్డలకి తన స్వభావాన్ని ఇస్తాడు, తన బిడ్డలకి తన గుణాన్ని ఇస్తాడు, తన బిడ్డలకి తన దైవికమైన గుణలక్షణాలు ఇచ్చి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేని బిడ్డలారా, స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు అపవిత్రుల్ని, ఎట్లా పడితే అలా జీవించే వాళ్ళని దేవుడు ఆశీర్వదించడు. పరిశుద్ధులైన బిడ్డల్ని, తన గుణం కలిగిన బిడ్డల్ని, తన దైవికమైన గుణలక్షణాలు కలిగిన బిడ్డల్ని, తన స్వభావం కలిగిన బిడ్డల్ని దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడు అబ్రహాముని దీవించాలనుకున్నాడు, అబ్రహాముని ఆశీర్వదించాలనుకున్నాడు, అబ్రహాముని ఎన్నుకున్నాడు, అబ్రహాముని పిలిచాడు, అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని దేవుడు ఆయన ఉన్న చోటనే దేవుడు దీవించలేదు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ విషయాలు మీరు గమనించండి. నీవు లేచి నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే నీ దేశంలో ఉంటే నువ్వు దీవించబడలేవు. నీ బంధువుల యొద్దనుంటే నీ బంధువులు నిన్ను వెనకలాగేసేస్తారు. నీ యొక్క తండ్రి ఇంటి దగ్గర ఉంటే నీ తండ్రి ఇంటి వారి కూడా ఆశీర్వాదములో, దీవెనలో నిన్ను ఎదగనీయరని చెప్పి దేవుడు అబ్రహాముని ప్రత్యేకపరిచాడు. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు కూడా దీవించబడాలంటే లోక సంబంధమైన వ్యర్థమైన క్రియల నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి, నువ్వు సెపరేట్ చేయబడాలి. ప్రియమైన వారలారా, అందరిలాగా మిళితమై మిక్సింగ్ అయిపోయి కలిసిపోయి
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో, లోకంతో కలిసిపోయి ఉంటే దేవుడు నిన్ను దీవించలేడు. అక్కడ ఉంటే అబ్రాహాము దీవించబడలేడన్న సంగతి దేవుడు తెలిసి ఆయన్ని దేవుడు ప్రత్యేకపరిచి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. హల్లెలూయా. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. 7 రకాల ఆశీర్వాదాలండి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. 1, 2, నిన్ను ఆశీర్వదిస్తాను, స్తోత్రం కలుగును గాక. 3, నీ నామాన్ని గొప్ప చేయుదును. 4, నువ్వు ఆశీర్వాదముగా నుందువు. 5, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. 6, నిన్ను దూషించు వానిని శపిస్తాను. 7, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించగలిగినట్లయితే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇస్మాయిలు సంతానం, ఆ తర్వాత ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానం, ఇస్సాకు నుంచి యాకోబు, ఏశావు, యాకోబులో నుంచి 12 గోత్రాలు ఇశ్రాయేలుగా మార్చబడి ఆ మరొక గోత్రం, ఆ 12 గోత్రాల్లో ప్రియమైన వారు యూదా గోత్రం. యూదా గోత్రపు కొదమ సింహమైన యేసుక్రీస్తు వారు, దావీదు కుమారుడైన యేసయ్య లోక రక్షకుడు గొప్ప జనముగా దేవుడు అబ్రహాముని చేశాడు. స్తోత్రం కలుగునుగాక. మనల్ని కూడా గొప్ప జనముగా చేసి దీవించాలన్నది దేవుని యొక్క చిత్తం. అబ్రహామా, నిన్ను భూమి మీద ఇసుక రేణువుల వలె నిన్ను ఆశీర్వదిస్తాను. ఆకాశ నక్షత్రాల వలె నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఏంటి? నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించిన దినమున వారిని ఆశీర్వదించెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నిండించుడి అని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అబ్రహామా, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. అసలు ఆశీర్వాదం అంటే ఎవరంటే నువ్వే. ఆమేన్, ఆమేన్. నువ్వే ఆశీర్వాదం, నీవే దీవెన. ప్రియమైన వారలారా, ఆశీర్వాదం ఎక్కడుందంటే నీవే ఆశీర్వాదం. కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెమో కొద్దిగో ఏదో ఆశీర్వదించబడటం కాదు, కానీ అసలు ఆశీర్వదించే దేవుడే నీలో ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం కోసం నువ్వు పరిగెత్తక్కర్లేదు, ఎక్కడికెక్కడికో పరిగెత్తక్కర్లేదు. అసలు ఆశీర్వాదమే నీలో ఉంది. ప్రజలు ఆశీర్వాదం కోసం నీ దగ్గరకే పరిగెత్తుకొస్తారు. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించే దేవుడు నీలో ఉన్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే, యేసయ్య యందే గుప్తములైనవి. ఆ యేసయ్య నీలో ఉన్నాడు. ఆశీర్వదించే యేసయ్య, ఆశీర్వదించే దేవుడు నీలో ఉన్నాడు. ఆమేన్. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆ ఐశ్వర్యం నీలోనే ఉంది, ఆ ఆశీర్వాదం నీలోనే ఉంది. అయ్యా, నాలో ఉన్న ఆశీర్వాదం, ఆశీర్వదించే దేవుని యొక్క ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం ఎలా బయటకు వచ్చింది, ఎలా నేను పొందుకుంటానంటే విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. దేవుడికే మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఇహలోక సంబంధమైన దీవెనలు ప్రతీది కూడా పొందుకోవాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించాలి. నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని
ఆశీర్వదించేదను. స్తోత్రం కలుగును గాక. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదించబడతారు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. నిన్నెవరైతే దూషిస్తారో వారిని నేను శపిస్తాను. దేవుడి బిడ్డలను దూషించే వాళ్ళు శపించబడతారు. దేవుడి బిడ్డల్ని దూషించే వాళ్ళు నష్టపోతారు. అయితే ఈ భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అబ్రాహాము పొందిన ఆశీర్వచనము ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకోవటం కోసం యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన శాపమైపోయాడు. మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి ఆయన విమోచించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు గమనించండి. రక్షణ నిజమైన ఆశీర్వాదం, పరిశుద్ధత నిజమైన ఆశీర్వాదం. ప్రియమైన వాళ్ళరా, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం, శ్రేష్టమైన ప్రతి ఈవి జ్యోతిర్మయుడుకు ప్రియమైన వాళ్ళరా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహించబడతా ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇహలోక సంబంధమైన దీవెనలతో, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి వారసులమైన మనము ప్రియమైన వాళ్ళరా, మనము కూడా శ్రేష్టమైన దీవెనలతో, ఇహలోక సంబంధమైన దీవెనలతో, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలతో, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మనం కూడా దీవించబడాలన్నది, ఫలించాలన్నది, అభివృద్ధి చెందాలన్నది దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. యేసునామములో ప్రతి బిడ్డకున్న దరిద్రం వదిలిపోవాలి. ప్రతి కుటుంబంలో దారిద్ర్యం, అప్పులు వదిలిపోవాలి యేసునామములో. ఈనాడు దేవుడి బిడ్డలు కూడా శాపాన్ని అనిపిస్తున్నారు. ఈనాడు దేవుడి బిడ్డలు కూడా దరిద్రతను అనిపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ శాపం విరగొట్టబడాలి యేసునామములో. శాపం విరిగిపోవును గాక. శాపం అనే కాడి విరగొట్టబడును గాక. అప్పులనే కాడి విరిగిపోవును గాక. స్తోత్రము కలుగును గాక. దేవుడి మాట వెనకపోవటమే పాపం. పాపమే శాపమైపోద్ది. శాపమే దరిద్రం తీసుకొచ్చిద్ది. ప్రియమైన వాళ్ళరా, దేవుడి యొక్క ఆజ్ఞలు పాటించాలి. దేవుడి యొక్క వాక్యం అనుసరించి మనం జీవించాలి. దైవికమైన బిడ్డలుగా, దైవికమైన గుణలక్షణాలు కలిగి ప్రియమైన దేని బిడ్డలారా జీవించే వ్యక్తులంగా మనం ఉండాలి. దైవికమైన గుణలక్షణాలు కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని యొక్క స్వభావము కలిగి మనము దీవించబడే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కొత్త నిబంధన దీవెనలు, కొత్త నిబంధన ఆశీర్వాదాలు ప్రియమైన వాళ్ళరా అపరిమితమైనవి. దేవుని నామానికి స్తోత్ర. ఆదిమ సంఘం ఎంత దీవించబడింది, ఆదిమ సంఘం ఎంత ఆశీర్వదించబడింది. ప్రియమైన దేని బిడ్డలారా, ఇల్లు, పొలాలు, స్థలాలు అన్నీ అమ్మేసేసి వాటి యొక్క వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. దేవుడు స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో ప్రజలు ఎట్లా ఉండారు తెలుసా? పాస్టర్ గారు వాళ్ళు ఇస్తే తీసుకునేటట్టు ఉండారు. ఎలా ఉండారు? పాస్టర్ గారు వాళ్ళు ఇస్తే తీసుకునేటట్టు ఉండారండి. కొంతమంది ఫారిన్ ఎయిడ్ సంబంధించిన వాళ్ళు అట్లా తయారు చేశారు. ప్రియమైన వాళ్ళరా గమనించాలి.
ప్రియమైన వాళ్ళ మనం ఎవరమంటే భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే ఆశీర్వదించబడిన ప్రజలు మనం. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే హెచ్చించబడిన ప్రజలు మనం. స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఎంత పొందుకుంటామో తిరిగి ప్రియమైన వాళ్ళరా అదే రీతిగా మనం ఖర్చు పెట్టాలి. దేవుడు స్తోత్రం చెప్పాలి. గట్టిగా చెప్పాలి. ఎక్కువగా మనం ఆశీర్వదించబడిన దానికంటే కూడా ఎంత ఎక్కువ ఖర్చు పెడతామో ప్రియమైన వాళ్ళరా, ఎంత ఎక్కువ ఖర్చు పెడతామో అదే నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. మనకు దేవుడిచ్చిన దాన్ని ఖర్చు పెట్టుకుంటుంటే, వాడుకుంటుంటే మన దీవెనలు తరిగిపోతాయా? మన దీవెనలు అయిపోతాయా? అయిపోవు. మనం ఖర్చు పెట్టుకునే కొద్దీ, వాడుకునే కొద్దీ, ఉపయోగించుకునే కొద్దీ అవి ఇంకా దేవుడిస్తానే ఉంటాడు. పంపులో నుంచి నీళ్ళు కొడుతుంటే భూమిలో నీళ్ళు అయిపోతాయా? ప్రియమైన వాళ్ళరా, దయచేసి గమనించండి. బావులో నుంచి నీళ్లు తోడుతుంటే భూమిలో నీళ్ళు అయిపోతాయా? అయిపోవట్లేదు. దేవుని దీవెనలో ఆశీర్వాదాలు అన్నవి ఒక తరిగిపోయిన జీవ జల నదులు. హల్లెలూయా. ఒక జీవపు ఓట, దేవుని ఆశీర్వాదం. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మనం దీవెనలు తీసుకునే కొద్దీ, వాడుకునే కొద్దీ, ఉపయోగించుకునే కొద్దీ, తోడుకునే కొద్దీ, పొందుకునే కొద్దీ ఇంకా దేవుడు నూతనమైన దీవెనలతో నింపుతాడు. నూతనమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. అభిషేకంతో నింపుతాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దయచేసి ఈ విషయాలు గమనించండి. ముందు రోజుల్లో ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదం గురించి మనం ఇంకా తెలుసుకుందాం. మనం ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా నేర్చుకుందాం. ఇష్టమేనా మీకు? హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దయచేసి ఈ విషయాలు గమనించండి. అయ్యా, నన్ను నీ దీవెనలతో నింపు. యేసయ్యా, నన్ను నీ ఆశీర్వాదాలతో నింపు అని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నీకు ఆశ ఉంటే, నీకు విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా?